ఇరాన్‌లో ప్రపంచం ఊహించని సంఘటన జరగబోతుందా? ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలోకి అమెరికా ఎంటర్ కాబోతోందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నటువంటి సంకేతాలు చూస్తే అలాంటి అంశాలే కనిపిస్తున్నాయి. G7 సమిట్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సమిట్‌లో అగ్రరాజ్యంగా అమెరికా పార్టిసిపేట్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సమిట్‌కి అటెండ్ అవ్వడానికి కెనడా వెళ్ళినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా వెనుదిరిగారు. వాషింగ్టన్ మళ్ళీ చేరుకున్నారు. వాషింగ్టన్ చేరుకునేటువంటి క్రమంలో ఆయన ట్రూత్‌లో చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇరాన్ పైన పెద్ద ఎత్తున ఇజ్రాయెల్, అమెరికా దాడికి సన్నద్ధం కాబోతున్నాయనేటువంటి అంచనాల్ని అంతర్జాతీయ విశ్లేషకులు చేస్తున్నారు. ఐ హావ్ నాట్ రీచ్డ్ అవుట్ టు ఇరాన్ ఫర్ పీస్ టాక్స్. అంటే ఇంతవరకు ఇరాన్ నుంచి ఎలాంటి శాంతి చర్చల అంశాలు రాలేదు అనేది ఇందులో షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. అలానే ఇన్ ఎనీ వే, షేప్ ఆర్ ఫామ్ ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. అలానే దిస్ ఈజ్ జస్ట్ మోర్ హైలీ ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ న్యూస్. శాంతి చర్చలు జరుగుతున్నాయి అనేది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్పని డొనాల్డ్ ట్రంప్ కొట్టుపడేస్తున్నారు. ఇఫ్ దే వాంట్ టు టాక్ దే కెన్ నో హౌ టు రీచ్ మీ. దే షుడ్ హ్యావ్ టేకెన్ ద డీల్ దట్ వాజ్ ఆన్ ద టేబుల్. అణు పరిశోధనలకు సంబంధించినటువంటి అంశాలపైన అమెరికా నిర్దేశించినటువంటి ఒప్పందాన్ని అంగీకరించుంటే సమస్యలు ఇంతవరకు వచ్చేవి కావు అనేది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి విశ్లేషణ. అలానే ఏ క్షణమైనా ఏ ప్రమాదం, ఏ ఉత్పాతమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా ఈ ట్రూత్లో ఆయన చేసినటువంటి మరికొన్ని కామెంట్స్ అయితే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ ద డీల్, MOUని సైన్ చేసి ఉండాల్సింది అనేది మెన్షన్ చేస్తూనే ఇరాన్ కెనాట్ హ్యావ్ న్యూక్లియర్ వెపన్, టెహరాన్ని ఖాళీ చేయమనేటువంటి సందేశం డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అనేక నగరాలు ధ్వంసం అయ్యాయి. కానీ అణు విద్యుత్తుకి సంబంధించినటువంటి కొన్ని స్థావరాలు, అలానే అణుబాంబు తయారు కోసం, అణుబాంబు రీసెర్చ్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ప్రాంతాలు మాత్రం ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కేవలం పవర్ కట్లు, సర్ఫేస్ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్లు, అంటే భూమి పైన ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రమే కూలిపోయినాయి అని చెప్పని ఇరాన్ నుంచి మాట్లాడుతున్నటువంటి అంతర్జాతీయ విశ్లేషకులు కొందరు బయట ప్రపంచానికి చెప్తున్నారు. అంటే భూగర్భంలోనే ఈ అణు పరిశోధనా కేంద్రాలని ఇరాన్ నిర్వహిస్తోంది, వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదనేది దీని సారాంశం.